Please subscribe for more updates. Bell button పై click చేయండి. నిజామాబాద్లో ఈవీఎంలే ఉపయోగించాలని ఈసీ నిర్ణయించింది. నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్నారు. రైతులు 178 మంది అక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి అంశంగా మారింది. అంటే నిజామాబాద్లో న్యాయంగా అయితే బ్యాలెట్ పెట్టాలి. మరి ఈవీఎంలు పెట్టడానికి కారణం ఏంటంటే దేశంలో ఈవీఎంల మీద పెద్ద ఉద్యమం జరుగుతుంది కనుక బహుశా ఇప్పుడు కనుక బ్యాలెట్ పేపర్ ఒప్పుకుంటే ఇక ఈవీఎంలు వద్దనుకునే పార్టీలన్నీ కూడా కావాలని చెప్పి ఎక్కువ మందితో నామినేషన్ వేయించి ఈవీఎంలు పెట్టకుండా ఇక ఈవీఎంలు రద్దు కాకుండానే రద్దు చేయించవచ్చు అనే అనుమానం ఏమైనా ఎన్నికల కమిషన్కి ఉన్నదేమో ఒకటి. రెండవది ఏంటి అంటే బ్యాలెట్ పేపర్ పెట్టి ఒకవేళ రిజల్ట్ కనుక వేరే వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ఎన్నికల గురించి మాట్లాడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు బ్యాలెట్ ఉంటే కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు ఉంటే కాంగ్రెస్ ఓడిపోతుంది అని. అందువల్ల రేపు నిజామాబాద్ సీట్లో అనుకోకుండా ఫలితం వేరే వచ్చింది అనుకోండి, చూడుగో బ్యాలెట్ పేపర్ పెడితే తేలిపోయింది అని ఈవీఎంల క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసడానికి ఆ రిజల్ట్ వాడుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక ఎన్నికల కమిషన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడుతుంది అని భయపడి ఉండొచ్చు. అలా కారణం ఏమైనా అన్ని ఈవీఎంలు పెట్టి ఒక పెద్ద ఈవీఎంల షోరూమ్ అవుతుంది. అది పోలింగ్ బూత్ కాదు, అది ఈవీఎంలో షోరూమ్ అవుతుంది. దాదాపు ఒక ఫర్లాంగ్ దూరం నడవాలనుకుంటా ఈవీఎంలు చూసుకుంటా నా క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, ఏ ఈవీఎంలో ఉన్నాడు అని. ఒక బ్యాలెట్ పేపర్లోనే 200 మంది పేర్లు చూసి టిక్ చేయాలంటే ఇది ఇప్పుడు ఈవీఎంలు వాళ్ళు ఉన్నారు, అల్లలేరా, ఇటు వచ్చిండ్రా, ఇక్కడ లేరు, వాళ్ళు ఉన్నారా అని మొత్తం అన్ని ఈవీఎంలు వెతుకుంటా పోయి లేదంటే ఏదైనా గూగుల్ సెర్చ్ పెట్టాలి. వాళ్ళ తెలియదు పాపం ఓటర్లకు. ఇక నా పేరు కొడితే ఏ ఈవీఎంలో ఉన్నారు, లేకుండా ముందన్న ఎన్నికల కమిషన్ ప్రకటించాలి ఇంకో ఈవీఎం 1లో ఇంతమంది ఉంటారు, ఈవీఎం 2 ఎంతమంది ఉంటారు. సో లేకుంటే సర్చ్కి ఒక మనిషినన్నా పెట్టాలేమో, అప్పుడు మళ్ళీ ఓటింగ్ సీక్వెన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏ ఈవీఎంలు ఉన్నారు, 40 ఈవీఎంలు 20 ఈవీఎంలు ఉంటే వెతుక్కోవాలి కదా. మరి అది మరి ఎన్నికల కమిషన్ నిర్ణయం అది మనం ఏమి కాదలేము, కానీ డెఫినెట్గా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అందువల్ల బ్యాలెట్ పేపర్ సహజంగా గత అనుభవాలు ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎక్కువ మంది అభ్యర్థులు బ్యాలెట్కి వెళ్ళారు. మరి ఈసారి పట్టుబదల బట్టి ఎలక్షన్ కమిషన్ అండ్ ఈవీఎంలో పోతున్నట్టు కనబడుతుంది.